ఓం నమో వెంకటేశాయ. రహస్య యోగ దేశక వయస్య భక్త పాలక గోవింద గోవింద. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి, గీతా జయంతి మహాపర్వదినం. అంతేకాకుండా ఈ సంవత్సరం యొక్క విశేష గణనలో భాగంగా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలువబడే మహాపర్వదినం కూడా. ఈరోజు పరమాత్మ అర్జునుణ్ణి వ్యాజంగా చేసుకుని మనందరికీ కూడా మన యొక్క సన్మార్గ సంచారం కోసం గీతామృతాన్ని ఉపదేశం చేశాడు. అటువంటి ఉపదేశాన్ని పొందిన మనందరము కూడా అర్జునుడితో సహా మహాధన్యజీవులం. అటువంటి మన ధన్యతను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రాతకాలంలో మనమందరము అఖండంగా శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క పారాయణం కూడా చేసుకున్నాం. ఆ పారాయణం చేసుకున్నటువంటి గ్రంథంలో ఒక భాగాన్ని అధ్యయనం చేయటం కోసం ఈ పవిత్ర సాయంకాల వేళ మనమందరము ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరూ ముందుగా ఆచార్యులు వారు చెప్పగా ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను పఠించుకుని ఈ సత్కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. శ్వేతద్వీపవసన్ముక్త. శ్వేతద్వీపవసన్ముక్త. పూజితాంఘ్రియుగాయ చ. పూజితాంఘ్రియుగాయ చ. శేషపర్వతరూపత్వ. శేషపర్వతరూపత్వా. ప్రకాశనపరాయ చ. ప్రకాశనపరాయ చ. అథ సంకల్పః. అథ సంకల్పః. శ్రీమత్ శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే. ఆదివరాహ క్షేత్రే. విరాజమానస్య. విరాజమానస్య. అఖిలాండకోటి. అఖిలాండకోటి. బ్రహ్మాండనాయకస్య. బ్రహ్మాండనాయకస్య. శ్రీ పద్మావతీ జానేః. శ్రీ పద్మావతీ జానేః. భగవతః. భగవతః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. శ్రీ వెంకటేశ్వర స్వామినః. దివ్య సన్నిధౌ. దివ్య సన్నిధౌ. భగవతః. భగవతః. శ్రీకృష్ణ పరమాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మనః. అనుగ్రహేణ. అనుగ్రహేణ. అస్మాకం. అస్మాకం. సర్వేషాం. సర్వేషాం. శారీరస్య. శారీరస్య. మానసస్య చ. మానసస్య చ. బలస్య. బలస్య. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. సమస్తానాం. సమస్తానాం. అసాధ్య వ్యాధీనాం. సాధ్యవ్యాధీనాం. నివారణార్థం. నివారణార్థం. సర్వయజ్ఞ. సర్వయజ్ఞ. ఫలప్రాప్త్యర్థం. ఫలప్రాప్త్యర్థం. సర్వాసాం. సర్వాసాం. సంపదాం. సంపదాం. ప్రాప్త్యర్థం. ప్రాప్త్యర్థం. విద్యార్థినాం. విద్యార్థినాం. బుద్ధిశక్తి. బుద్ధిశక్తి. బుద్ధిద్వారా. బుద్ధిద్వారా. పరీక్షాసు. పరీక్షాసు. ఉత్తీర్ణత. ఉత్తీర్ణత. సిద్ధ్యర్థం. సిద్ధ్యర్థం. అధికారిణాం. అధికారిణాం. స్వస్వవిధి. స్వస్వవిధి. నిర్వహణ. నిర్వహణ. కౌశల సిద్ధ్యర్థం. కౌశల సిద్ధ్యర్థం. సమస్త. సమస్త. పాపక్షయార్థం. పాపక్షయార్థం. శ్రీ పరమేశ్వర. శ్రీ పరమేశ్వర. ప్రీత్యర్థం. ప్రీత్యర్థం. యథాశక్తి. యథాశక్తి. శ్రీమత్. శ్రీమత్. భగవద్గీతాయాః. భగవద్గీతాయాః. చతుర్థాధ్యాయాంతర్గత. చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం. శ్లోకపారాయణం. కరిష్యామహే. కరిష్యామహే. గీతా ప్రార్థనా. గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః.
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా రుక్మిణీ కేళి సంయుక్తం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా జటాధరస్తపోనిష్ఠః రాధరస్తపోనిష్టః శుద్ధయోగో జితేంద్రియః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గీతోపదేశం నరపుంగవాయ కుర్వాణమానందసమిద్ధనేత్రం స్వవిశ్వరూపేణ బహిః సమంతాత్ సముజ్వలం కృష్ణమనువ్రతోస్మి. నరాయ తస్మై ప్రియదర్శనాయ చిరాయ సన్మార్గనిషేవణాయ వరాయ కర్మ ప్రతిబంధమాశు హరాయ వేదాంతదుహే నమోస్తు. ఈ రెండు శ్లోకాలలో మొదటి శ్లోకం మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ఉప వెంకటకృష్ణమూర్తి గారు గీతా జయంతి సందర్భంగా రచించిన శ్లోకం. ఈ శ్లోకానికి నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని గీతోపదేశం చేస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం. ఆ కృష్ణ పరమాత్మను ఆయన చెప్పినటువంటి ఉపదేశాన్ని అనుసరించటం ద్వారా ఆచరించటం ద్వారా నేను నమస్కరిస్తున్నాను అని. ఆ ఉపదేశం చేసేటప్పుడు పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే ఆనంద సమిద్ధ నేత్రం. ఒక ఉత్తమ శిష్యుడికి ఉపదేశం చేస్తున్నటువంటి జగద్గురువు తన కళ్ళలో ఆనందాన్ని నింపుకుని ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో ఈ ఉపదేశం చేశాడు. ఇంతేకాకుండా ఆ ఆనందాన్ని ప్రకటించటానికి, ఆ ఆనందాన్ని బాగా తెలియచెప్పటం కోసం తన కళ్ళను మాత్రమే కాకుండా తన శరీరాన్ని తన రూపాన్ని కూడా పెంచినట్లుగా విశ్వరూపాన్నే తన శిష్యుడు అర్జునుడికి ప్రదర్శించాడు. విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించి లోపల బయట నేనే ఉన్నాను అనే విషయాన్ని నిరూపించి ఆ కృష్ణ పరమాత్మ తన శిష్యుడైనటువంటి అర్జునుడికి ఆయన్ను వ్యాజంగా చేసుకుని మనందరికీ కూడా మంచి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసినటువంటి మహాపవిత్రమైన దినం ఈరోజు గీతా జయంతి, మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. మహాభారతంలోని ఘట్టాలను పరిశీలించుకుంటే ఇతర పురాణాలను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కౌరవ పాండవ యుద్ధం లేదా మహాభారత యుద్ధం మార్గశీర్ష శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభమైనది అని స్థిరంగా చెప్పుకోవచ్చు. ఆ యుద్ధ ప్రారంభ దినం రోజున పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ గీతోపదేశం చేశాడు. కాబట్టి ఈ గీతామృతం మనకు అందిన సుదినంగా మనం మార్గశీర్ష శుద్ధ ఏకాదశిని స్మరించుకుంటూ గీతా జయంతిగా మనం పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. అటువంటి సందర్భంగా రాసినటువంటి శ్లోకం. రెండవ శ్లోకానికి అర్థం నరాయ తస్మై ప్రియదర్శనాయ. నరుడు అంటే అర్జునుడు కావచ్చు లేదా ఇతర నరులు కూడా కావచ్చు. అటువంటి నరుల్లో ఏ నరుడైనా సరే తనకు ఆత్మస్వరూప జ్ఞానం కావాలి అని లేశమాత్రంగానైనా సరే కోరుకుంటే ఆ ఆత్మస్వరూప జ్ఞానం రావటానికి సాధనం ఏమిటి అంటే చిరాయ సన్మార్గ నిషేవణం, చాలా కాలం పాటు సత్కర్మాచరణం చేసుకుంటూ ఉండటం అని పరమాత్మ స్థిరంగా అభిప్రాయపడుతున్నాడు. కాబట్టి అటువంటి స్థిరమైన అభిప్రాయంతో సన్మార్గ నిషేవణం చేసుకుని ఆయన నువ్వు చాలా శ్రేష్ఠుడివి అని ఆ వరాయ కర్మ ప్రతిబంధమాశు హరాయ, నువ్వు సత్కర్మాచరణం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉండగా నీకు ఏదో తెలియని అడ్డం తగులుతోంది,
నీ ఆలస్యం లేదా అలసత్వం, బద్ధకం కావచ్చు, లేదా ఇతర జాడ్యాదులు కావచ్చు, అజ్ఞానం కావచ్చు, మరొకటైనా కావచ్చు, వాటన్నిటినీ నా ఉపదేశ బలంతో నేను తీసివేస్తాను అని ఈ గీతామృతాన్ని ఉపదేశం చేస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారము. అయితే ఆ ఉపదేశాన్ని ఆయన స్వయంగా స్వకపోల కల్పితంగా ఇప్పుడు కొత్తగా చెప్తున్నది కాదు, వేదాంత దుహే, వేదాంతాల యొక్క సారాన్ని చక్కగా పిండి మనందరికీ అందిస్తున్నాడు అటువంటి కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మకు ఈ గీతా జయంతి సందర్భంగా మళ్ళీ మళ్ళీ ఆ జగద్గురువుకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మనం ఈరోజు వ్యాఖ్యానాన్ని ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున పరమాత్మ తనే స్వయంగా నీకు చెప్పినటువంటి సత్కర్మాచరణ మార్గాన్ని, సమతాభావపూర్వకమైన రాగద్వేష వియుక్తమైనటువంటి సత్కర్మాచరణ మార్గాన్ని నేను సృష్ట్యాదిలోనే సూర్యుడికి ఉపదేశం చేశాను. సూర్యుడికే సృష్ట్యాదిలో ఉపదేశం చేయటంలో నా యొక్క తాత్పర్యం, సూర్యుడు జనులకు లేదా మానవులకు, మనుష్యులకు జ్ఞానప్రదాత. సూర్యుడు ఉదయిస్తేనే మనుషులకు తెలివి లేదా మెలకువ అనేది వస్తోంది. అందువలన సూర్యుడికి, ఈ జీవులందరికీ కూడా శరీరాలను సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సూర్యుడికి నేను మొదటగా దీన్ని ప్రసాదించాను, దీన్ని ఉపదేశం చేశాను. ఆ సూర్యుడు తన పుత్రుడైనటువంటి మనువుకి ఉపదేశం చేశాడు. ఆ మనువు గారు తన యొక్క పుత్రుడైనటువంటి ప్రథమ రాజుగారైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. ఇలా అనేక మంది రాజఋషులు తండ్రుల దగ్గర నుంచి జాగ్రత్తగా, ఇతరుల గురువుల దగ్గర నుంచి కూడా జాగ్రత్తగా ఈ యోగాన్ని అందుకుంటూ వస్తున్నారు. ఈ యోగాన్ని పాటించే ప్రయత్నం చేసుకుంటూ ఈ జగద్రక్షణలో నాకు సహాయపడుతూ వస్తున్నారు. కాకపోతే ఈ యోగాన్ని సాధించడానికి ప్రధానంగా జితేంద్రియత్వం కావాలి. ఆ జితేంద్రియత్వం క్రమక్రమంగా మానవుల్లో తగ్గిపోతూ వస్తోంది. మానవుల్లో తగ్గిపోతూ రావటం వలన నేను చేసినటువంటి ఈ ఉపదేశానికి కొద్ది కొద్దిగా తూట్లు పడటం ప్రారంభమైంది. నేను అందించిన ఈ తల్లిపాలకు లేదా ఉగ్గుపాలకు తూట్లు పడటం ప్రారంభమైంది. తూట్లు పడిన తర్వాత క్రమక్రమంగా అది అంతరించిపోతుందా అనేటువంటి స్థితికి కూడా చేరుకుంది. ఈరోజు నాకు నువ్వు ఎదురుకుండా ఉన్నావు, నువ్వు శ్రేష్ఠుడివి. నీకు ఈ యోగోపదేశం చేసినట్లయితే ఈ యోగోపదేశాన్ని అర్థం చేసుకునేటువంటి యోగ్యత నీకు ఉంది కాబట్టి, ఈ యోగోపదేశాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించి ఇతరులకు నువ్వు ఆదర్శంగా నిలబడతావు. మళ్ళీ ఈ యోగ పరంపర తన సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అని 2 శ్లోకాలలో చెప్పాడు. అయితే ఈ యోగాన్ని అర్జునుడికే ఎందుకు చెప్తున్నాడు? యోగ్యులైనటువంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉండవచ్చు కదా. కొంతమంది యోగ్యులను మనం కూడా గుర్తించాం కదా. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, ధర్మరాజు గారు, ఇలాంటి యోగ్యులను మనం కొంతమందిని గుర్తించాము. అత్యుత్తమమైనటువంటి యోగ్యులు లేదా మధ్యమ యోగ్యులు కొంతమంది ఉండి తీరాల్సిందే. ఇటువంటి యోగ్యులైన అనేక మందిని విడిచిపెట్టి అర్జునుడికే ఈ యోగోపదేశం చేయటంలో పరమాత్మ యొక్క స్థూలమైన అభిప్రాయం ఏమిటి? ఆంతరమైన అభిప్రాయాన్ని మనం విచారించుకోవచ్చు. కానీ స్థూలంగా పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి అని తెలియచెప్పటం కోసం పరమాత్మ పై శ్లోకాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. స ఏవాయం మయాతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం చేతదుత్తమం అని. ఇంతవరకు వివస్వంతుడికి కానీ ఇతరులకు కానీ నేను ఆ గురుముఖంగా చేసినటువంటి ఈ సాంప్రదాయికమైన యోగ విద్య, నిస్వార్థ కర్మాచరణ, సమతాభావపూర్వకమైనటువంటి కర్మాచరణ అనేది ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ నీకు చెప్తున్నాను. స ఏవాయం, మళ్ళీ మార్పు ఏం లేదు అందులో. అదే యోగం, ఏ సృష్టి ఆదిలో ఏ యోగాన్నైతే ఉపదేశం చేశానో అదే యోగాన్ని ఇప్పుడు నీకు ఉపదేశం చేస్తున్నాను. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. ఇంతవరకు నీకు చేసినటువంటి ఆ యోగోపదేశం కొత్తగా అల్లింది కాదు, ప్రాచీనమైనటువంటి గురు పరంపరా ప్రాప్తమైనటువంటి యోగం. యోగ ప్రోక్త పురాతన. ఎందుకు చేస్తున్నావయ్యా? అర్జునుణ్ణే ఎందుకు నిమిత్తం చేసుకున్నావు అని ప్రశ్నిస్తే పరమాత్మ
తన ప్రేమనంతా బయటపెట్టి భక్తోసి, నువ్వు నా యందు భక్తిగా ఉన్నావు, నాకు శిష్యుడివై గురుభక్తిని ప్రకటించుకున్నావు, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అనేశావు, కాబట్టి నాకు భక్తుడివి. ఒక గురువు యందు శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించుకోవాలో అలా ప్రవర్తిస్తున్నావు, భక్తోసి. ఇంతేకాదు, మనిద్దరి యొక్క సంబంధం ఇంకా కూడా గట్టిది, సఖాచేతి. మనిద్దరి వయస్సు సమానంగా ఉంది, మనిద్దరం ఇంతకు ముందే చాలా స్నేహం చేసుకున్నాం, కాబట్టి భక్తోసి సఖాచేతి, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. అదేంటి, ఇంత విశేషం ఉంటే కానీ యోగోపదేశం చేయరు. రహస్యం, ఇది చాలా రహస్యమైనటువంటి యోగం. ఇంతేకాదు, ఈ యోగం చాలా ఉత్తమమైనటువంటి యోగం. ఇటువంటి రహస్యమైన, ఎవరికి పడితే వాడికి చెప్పకూడనటువంటి యోగం, అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చే యోగం, అత్యుత్తమమైన గురు పరంపరలో వచ్చినటువంటి యోగం. ఈ యోగాన్ని నువ్వు భక్తుడివి గనక, అలాగే నాకు స్నేహితుడివి గనక నీకు ఉపదేశం చేస్తున్నాను అని పరమాత్మ ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. మంచి మాట ఏమన్నా విన్నట్టు అనిపిస్తోందా అనేది నా ప్రశ్న. ఏమన్నా మంచి మాట విన్నామా మనం? ఇన్ని రోజులుగా మనం అర్జునం అవ్వాలి అని పరితపించింది ఎందుకు అంటే, ఆ పరమాత్మ మనల్ని చూసి నువ్వు భక్తోసి, నువ్వు నాకు శిష్యుడు అయ్యావు, నువ్వు సఖా, నువ్వు నాకు స్నేహితుడు అయ్యావు అనటానికే కదా. ఈరోజు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన ఆ పరమాత్మ మనల్ని చూసి ఈ మాట అనేశాడు. మనందరం అర్జునం అయిపోయాం కాబట్టి, అర్జునులాగా గురువుయందు, ఆ జగద్గురువుయందు పరిపూర్ణమైన వినయాన్ని ప్రకటించుకున్నాం కాబట్టి మనల్ని చూసి కూడా ఈ పరమాత్మ ఈ మాట అన్నట్లే. ఏమన్నట్లు? భక్తోసి సఖా చేతి, మీరందరూ నా యందు భక్తులుగా ఉన్నారు, నా యందు శిష్యభావాన్ని అంటే ప్రకటించుకుని ఉన్నారు. నేను నీకు శిష్యుడిని, నీవు ఉపదేశం చేసినట్లుగా నేను ఎంతో కొంత ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను అని సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి ఈరోజు పరమాత్మ భక్తోసి సఖాసి అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లు మనం చాలా శ్రద్ధగా భావించవచ్చు. మనకు సంబంధించిన ఈ విషయాన్ని మనం ఇలా అర్థం చేసుకోవటంలో ఏమాత్రం సందేహపడనక్కర్లేదు. అయితే ఈ శ్లోకంలో పరమాత్మ విశేషించి ఏమేం చెప్తున్నాడు అని మనం ఒకసారి పరిశీలించుకుంటే, స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన అని అంటున్నాడు. కొత్తగా అల్లినటువంటి యోగం కాదు, మానవుల యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి ధర్మం, అది ప్రవృత్తి ధర్మం కావచ్చు, నివృత్తి ధర్మం కావచ్చు, ఏ రకమైన ధర్మమైనా సరే మార్పుకు లోనవ్వదు. ఆయా మానవులు వారి వారి సామర్థ్యాన్ని అనుసరించి ఆ ధర్మాచరణ చేసుకుంటూ ఉంటారే కానీ వారు చేసుకున్నంత మాత్రాన ధర్మం మారిపోదు, అధర్మం ధర్మమైపోదు, అధర్మమైపోదు. సృష్టి ఆది నుండి చివరి వరకు ఒకే ధర్మం వెళుతూ ఉంటుంది. ఆ ఒకే ధర్మాన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు. కొంతమంది అందుకుంటారు, కొంతమంది అందుకునే యోగ్యత లేక అందుకోలేకపోతారు. కానీ అందించటం జగద్గురువుగా నా యొక్క విధి కాబట్టి, ఆ అందించడంలో ఏమాత్రం మార్పు లేకుండా అందిస్తాను కాబట్టి ప్రత్యేకించి నీకు చెప్తున్నాను, స ఏవాయం, మార్పేమీ లేదు, ధర్మం మారిపోదు ఎప్పటికీ. సృష్టి ఆది నుండి చివరి వరకు ఒకే ధర్మం ఉంటుంది. స ఏవాయం మయా తేద్య. ఏమిటా ధర్మం అంటే, సమతాభావపూర్వకంగా రాగద్వేషం లేకుండా ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ధర్మాలను ఆచరించటం, వారికి విహితమైనటువంటి ధర్మాలను శ్రద్ధగా ఆచరించుకోవటం అనేటువంటి మార్గాన్ని సృష్టి ఆదిలో దేన్నైతే చెప్పానో దాన్నే ఇప్పటికీ చెప్తున్నాను. స ఏవాయం. సాధారణంగా కొత్తవి చెప్పేటువంటి స్వభావం నాకేమీ లేదు. యోగ ప్రోక్త పురాతన, ఎంతో ప్రాచీనమైంది. ఎంతోమంది మహానుభావులు దీన్ని ఆచరించుకుని, దీన్ని జాగ్రత్తగా తమ జీవితంలో భాగం చేసుకుని, జీవితంగానే మార్చేసుకుని అభివృద్ధిని సాధించారు. అటువంటి పురాతనమైనటువంటి యోగం. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. పురాతన అనేదానికి సులభంగా చెప్పుకోవాలంటే టైం టెస్టెడ్ అని చెప్పుకోవచ్చు. ఏ కాలంలో పరీక్షించినా సమానంగా ఉండేటువంటిది, ఎన్ని కాలాలకైనా సరే మార్పు లేకుండా ఉండేటువంటి యోగం, మహాయోగం ఇది. దాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. ఎందుకు ఉపదేశం చేస్తున్నాను అంటే, భక్తోసి, నీవు నాకు భక్తుడిగా ఉన్నావు. భక్తుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, గురువుని లేదా భగవంతుణ్ణి శరణాగతి పొందటం, శరణాగతి పొందినటువంటి ఆ భగవంతుడి మీద
అపారమైనటువంటి ప్రీతిని కలిగి ఉండటం. భగవంతుణ్ణి శరణు వేడటం, శరణు వేడిన భగవంతుడి మీద ప్రీతిని కలిగి ఉండటం అనేది భక్తుడి యొక్క లక్షణం. ఆ లక్షణం నీలో కనిపిస్తోంది. నన్ను శిష్యస్తేహం అని నీ యొక్క వినయాన్ని ప్రదర్శించేశావు, నా యందు శరణాగతిని నువ్వు పూర్తిగా ప్రదర్శించావు, అదేవిధంగా ప్రీతిని కూడా ప్రదర్శిస్తున్నావు. ప్రీతిగానే అడుగుతున్నావు. ఎక్కడా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడటం లేదు, తప్పుగా మాట్లాడటం లేదు. అందువల్ల నువ్వు భక్తోసి. అలాగే సఖ, ఏ రకమైనటువంటి సఖ అంటే మనిద్దరికీ వయస్సు సమానంగా ఉంది, ఒకే వయస్సు, కాస్త నెలల తేడాతో కృష్ణార్జునులున్నారు, చాలా స్నేహం ఉంది అని ప్రసిద్ధి కూడా ఉంది. కృష్ణార్జునులు 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 అంటారు. ఇప్పటికీ కూడా దగ్గర సంబంధంతో స్నేహం చేసుకునే వాళ్ళని మంచి కార్యాలకు కృష్ణార్జునులా ఉన్నారు అనటం కొంతమందికైనా వాడుకో ఉంది. అటువంటి స్నేహం ఉన్న వాళ్ళం మనమిద్దరము. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని చెప్తున్నాను. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని చెప్పటం ఎందుకు అనంటే పరమాత్మ ఒక సూచనను ఇందులో ఉంచాడు. స్నేహంగా ఉండటం అందరూ చేసేదే. స్నేహంగా ఉండి వారికి కావలసినటువంటి ప్రియమైన మాటలను అందరూ పలుకుతూ ఉంటారు. కానీ స్నేహితుడు కాస్తైనా సరే అపమార్గంలోకి వెళుతున్నప్పుడు, స్నేహితుడు తన మార్గం ఎలా ఉంది అని తెలియక సతమతం అయిపోతున్నప్పుడు, ఆ స్నేహితుడిని సరి అయిన దారిలో పెట్టవలసిన గురుతరమైనటువంటి బాధ్యత పక్క స్నేహితుడికి తప్పకుండా ఉంటుంది. అటువంటి వాడే స్నేహితుడు. ఆ స్నేహితుణ్ణి సన్మార్గంలో ఉంచటానికి ప్రయత్నం చేసేవాడు ఎట్టి పరిస్థితులలోనూ స్నేహితుడి యొక్క సన్మార్గ సంచారాన్ని తప్ప, స్నేహితుడి యొక్క అభివృద్ధిని తప్ప మరొక ఫలితాన్ని కోరుకోనివాడు. స్నేహితుణ్ణి పాడు చేయాలి అనే దుస్సంకల్పం లేనివాడే స్నేహితుడు. అటువంటి స్నేహితుణ్ణి నేనే. మానవులందరికీ కూడా, అర్జునుడికి కాదు, ఇతరులకు కాదు, ఎవరు స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు ఎవరు అంటే పరమాత్మ మాత్రమే అని సూచన చేయటం కోసం పరమాత్మ సఖాచేతి అనే పదం కూడా ఇక్కడ ఉంచాడు. కేవలం భక్తోసి అంటే సరిపోయి ఉండేది. భక్తోసి, భక్తుడికి గురువు ఉపదేశం చేయవలసిందే. జగద్గురువుగా ఆ గురువు తన బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాడు. కానీ సఖాచేతి అని చెప్పటం ద్వారా పరమాత్మ ఇతర దుర్మార్గంలోకి తీసుకెళ్లేటువంటి స్నేహితులు కారు. అటువంటి వారి పంచన చేరవద్దు. కేవలం సన్మార్గంలో ఉండేటువంటి స్నేహితులను మాత్రమే ఆదరించండి. అందులో సన్మార్గంలోకి తీసుకువెళ్ళేటువంటి స్నేహితులలో ఉత్తమోత్తమైన స్నేహితుడు పరమాత్మ కాబట్టి పరమాత్మనైన నన్ను మాత్రమే మీరు స్నేహితుడుగా భావించండి. నా యొక్క ఉపదేశాలను జాగ్రత్తగా వినండి. మీరు సన్మార్గాలలో ఉండండి. మీకు స్నేహితుడిగా మీకు అభివృద్ధిని కాంక్షిస్తున్నానే తప్ప మిమ్మల్ని ఇతర ప్రయోజనాల కోసం తప్పుడు దారి పట్టించేటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. అటువంటి ఉద్దేశానికి అవకాశమే లేదు అని పరమాత్మ సఖాచేతి అనే పదంలో గుచ్చాడు. ఆ గుచ్చుతూ సఖాచేతి రహస్యం చేతిది ఉత్తమం, ఉత్తమమైనటువంటి యోగాన్ని నీకు చెప్తున్నాను ఎందుకంటే స్నేహితుడివి. ఉత్తమమైనటువంటి కర్మయోగాన్ని నీకు చెప్తున్నాను ఎందుకు, నీవు భక్తుడివి. ఈ భక్తుడికి 2 రకాల గుణాలు కలిసిపోవటం వలన నీకు ఉత్తమమైనటువంటి యోగాన్ని నేను చెప్తున్నాను, తక్కువ స్థాయి యోగాలను నేను చెప్పటం లేదు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. అందులోనూ ఈ యోగం ఎట్లాంటిది అంటున్నాడు, రహస్యం అని అంటున్నాడు. రహస్యం, ఎవరికి పడితే వారికి చెప్పే అవకాశం లేదు. ఎవరికి పడితే వారికి చెప్తే దురుపయోగానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఏమి దురుపయోగం అంటే ఈ కర్మయోగం కానీ ఈ జ్ఞానయోగం కానీ బాగా అర్థం చేసుకున్నట్లయితే, అయోగ్యులు గనక అర్థం చేసుకున్నట్లయితే, కేవలం తెలివితో వాళ్ళ మేధతో గనక అర్థం చేసుకున్నట్లయితే, కావలసినటువంటి సద్గుణాలు సరిగ్గా లేకపోయినట్లయితే, సద్గుణాలు నిండుకున్నట్లయితే, నిండకుండా ఉన్నట్లయితే గనక ఆ యోగం అహంకారాన్ని పుట్టిస్తుంది. కేవలం అహంకారాన్ని పుట్టించేటువంటి విద్యలు కానీ అహంకారాన్ని కలిగించేటువంటి యోగాలు కానీ యోగాలు కావడానికి వీల్లేదు. అందువలన పరమాత్మ అటువంటి వారికి ఇది అందరాదు. ఈ యోగాన్ని ఈ విద్యను సంపాదించుకుని నన్ను మించిన వాడు లేడు అని విర్రవిగే వాడి కోసం కాదు. ఇది కేవలం ఇలాంటి విద్యను సంపాదించుకోవటం నా యొక్క జన్మధన్యతకు కారణం. దానికి కారణం పరమాత్మయే కాబట్టి పరమాత్మ యందు నేను శ్రద్ధాసక్తులను కలిగి ఉండాలి అనేటువంటి వినీతుడైన శిష్యుడికి మాత్రమే. అటువంటి శిష్యుడికి తప్ప మిగతా వాళ్ళకి రహస్యం.
అటువంటి శిష్యుడికి వెంటనే చెప్పడానికి నేను భక్తుడికి, శిష్యుడికి, నా స్నేహితుడికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టంగా సూచించడం కోసం ఇక్కడ రహస్యం అనే పదాన్ని కూడా పరమాత్మ వాడాడు. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం చైతదుత్తమం. ఇన్ని పదాలను పిండుకున్నా, ఎన్ని పదాలను మనం దీంట్లో అర్థం చేసుకున్నా, భక్తోసి మే అనే ఆ మే అనే పదంలో ఉండేటువంటి స్వారస్యం సామాన్యమైనది కాదు. భక్తులు, ఇతర భక్తులు చాలామంది ఉంటారు, స్నేహితులు, ఇతరులకు స్నేహితులు చాలామంది ఉంటారు. నువ్వు అలాంటి వాడివి కావు. నువ్వు ఎలాంటి వాడివి? నాకు భక్తుడివి, నాకు స్నేహితుడివి. అంటే పరమాత్మనే గురువుగా పొంది పరమాత్మ యందు భక్తిని కలిగి ఉన్నవాడివి, పరమాత్మనే స్నేహితుడిగా భావించి స్నేహితుడిగా మసలుకుంటున్నవాడివి. ఇటువంటి వాడికి తప్ప నేను ఎవరికి చెప్తాను అనే అభిప్రాయంతో పరమాత్మ భక్తోసి మే సఖాచేతి అనే పదాన్ని ఇక్కడ ప్రత్యేకించి కూర్చాడు. ఈ శ్లోకంలో ఏ పదం ప్రధానం, ఏ పదం ఈ మే అనే పదంతో తూగుతుంది అనే విషయాన్ని మనం ఏమాత్రం తూచలేము. అటువంటి తూచలేని, వెలకట్టలేనటువంటి మహాశ్లోకం ఇది. ఇటువంటి శ్లోకాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని కేవలం పరమాత్మయందు భక్తిని మాత్రమే కలిగి ఉండి, కేవలం పరమాత్మయందు మాత్రమే స్నేహాన్ని కలిగి ఉండి, మనల్ని మంచిదారి పట్టించేటువంటి స్నేహితులను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ, మనం ఎవరిని దుర్మార్గాలకి తీసుకువెళ్లకుండా, ఎవరికి చెడు సలహాలు ఇవ్వకుండా, ఆ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశం, ఆ పరమాత్మ చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క స్ఫూర్తిని కాపాడుకుందే ప్రయత్నం చేసుకుంటూ పై శ్లోకానికి వెళదాం. ఈ పై శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న వేసేశాడు పరమాత్మను ఉద్దేశించి. ఏమని వేశాడు? ఏమయ్యా అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అని. ఏమయ్యా, నువ్వు చెప్తున్న మాటలన్నీ శ్రద్ధగా వింటున్నాను. నాకు చిన్న సందేహం కలుగుతోంది. ఏమిటా సందేహం అంటే, నువ్వు 3 శ్లోకాలలో చక్కగా ఈ యోగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఈ రోజు వరకు దీని యొక్క స్థితిగతులు ఏమిటి, ఈ యోగాన్ని ఈరోజు నాకు ఉపదేశం చేయటానికి కారణం ఏంటి అని చెప్పావు. కానీ నాకు ఒక సందేహం కలుగుతోంది. నువ్వు నా స్నేహితుడివి, ఇప్పుడే నువ్వు ఒప్పుకున్నావు కదా, స్నేహితుడివి. స్నేహితుడంటే ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు స్నేహితుడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే, నాకంటే కొద్ది నెలల ముందు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే, వసుదేవుడికి పుత్రుడుగా చెరసాలలో పుట్టాడు. అందువలన అపరం భవతో జన్మ, నీ జన్మ ఏమిటి అని నాకు తెలుసు. ఇప్పుడే కదా పుట్టావు, ఎక్కువ వయసు ఏం లేదు. నీ వయసు ఎంత? చాలా చిన్న వయసు, 90 ఏళ్ళు మాత్రమే. అపరం భవతో జన్మ. కానీ నువ్వేమంటున్నావు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని అంటున్నావు. సూర్యుడికి సృష్ట్యాదిలో ఉపదేశం చేశాను అని అంటున్నావు. పరం జన్మ వివస్వత, సృష్ట్యాదిలో పుట్టినటువంటి సూర్యుడు ఎక్కడ? ఈరోజు 90 ఏళ్ల క్రితం పుట్టినటువంటి నువ్వెక్కడా? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత. కానీ నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదా తప్పు చెప్తున్నావు అని నాకేమాత్రం అభిప్రాయం లేదు. నా కష్టం లేదా నా ప్రశ్నల్లా ఏంటంటే, కథమేతద్విజానీయాం, నేను ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈరోజు 90 ఏళ్ల క్రితం నాతో సమానంగా పుట్టినటువంటి వ్యక్తి సృష్టికి ముందు లేదా సృష్టి ప్రారంభంలో సూర్యుడికి ఉపదేశం చేశాను అని చెబితే నేను ఎలా అర్థం చేసుకోవాలి? కథమేతద్విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవానితి. నువ్వు సృష్టి ప్రారంభంలో ఈ ఉపదేశం చేశావు అనే విషయాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలను? నువ్వు చెప్పే దాంట్లో తప్పు లేదు, తప్పు చెప్పే అవకాశం లేదు. నువ్వు పరమాత్మని ఇప్పుడే బయట పెట్టుకోవద్దు. నువ్వు మంచివాడివి, నా స్నేహితుడివి, నా అభివృద్ధిని కోరేవాడివి. కానీ అర్థం చేసుకోవటంలో నాకు చిన్న కష్టం ఏర్పడుతోంది. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. వయస్సు అడ్డుకుంటోంది. సూర్యుడి వయస్సు లెక్కిస్తే చాలా ఎక్కువగా ఉంది, నీ వయస్సు లెక్కిస్తే 90 ఏళ్ళు మాత్రమే ఉంది. కాబట్టి కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అనే సంగతి నాకు తేలటం లేదు అని ప్రశ్నను సంధించేశాడు. పరమాత్మ దగ్గర ఒక సౌకర్యం ఉంది అని మనం చాలాసార్లు అనుకున్నాము. ఏ ప్రశ్ననైనా చక్కగా అడగవచ్చు, ఏమీ తప్పు లేదు.
ఎన్ని ప్రశ్నలైనా సంధించవచ్చు, ఎంతకాలమైనా సంధించవచ్చు. పరమాత్మ సమాధానాలు చెప్తాడు. తీరిన తర్వాత మాత్రం ఆచరించాలి అనే నియమం ప్రశ్నలు వేసేవాళ్ళు కలిగి ఉండాలి, అంతవరకే. అలాంటి నియమం అర్జునుడికైతే ఉంది, సందేహమే లేకుండా. ఆయన తర్వాత తన కర్మాచరణను ప్రారంభించేశాడు. ఆ ధైర్యంతో ఈరోజు సందేహాలన్నీ తీర్చుకుని ఈయన ఉపదేశం చేసినట్టు నేను నడుచుకోవాలి అనేటువంటి సత్సంకల్పంతో పరమాత్మను ఈ ప్రశ్న వేస్తున్నాడు. అందులోనూ పరమాత్మ కొంచెం అవకాశం కూడా ఇచ్చాడు. ఏంటి? సఖా, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. కాబట్టి ఏమైనా అడగవచ్చు, సందేహాన్ని మనసులో పెట్టుకుని అంతర్గుడగుడాయతే అని అనవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఆ సందేహాన్ని ప్రదర్శించాడు. ఇంతేకాకుండా తన యొక్క లక్షణాలను, పరమాత్మ చెప్పినటువంటి భక్తోసి అనే లక్షణాన్ని విడిచిపెట్టకుండా ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? కథమేతద్విజానీయాం, నువ్వు చెప్పున్నది నేను ఎలా అర్థం చేసుకోవాలి అని మాత్రమే ప్రశ్నించాడు. నువ్వు చెప్పింది సరిగ్గా ఉంది లేదు అనే ప్రశ్నించటం లేదు. ఎక్కడా వినయాన్ని తగ్గించుకోవటం లేదు, వినయాల్ని కోల్పోవటం లేదు. వినయంగా జాగ్రత్తగానే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత. నీ జన్మ ఇప్పటిది, దగ్గర కాలంలో ఉండేటువంటి జన్మ. సూర్యుడు నీ దగ్గర నుండి ప్రథమోపదేశాన్ని పొందినట్లుగా నువ్వు చెప్తున్నటువంటి సూర్యుడు సృష్టి ఆదిలో పుట్టాడు. పరం జన్మ వివస్వత, చాలా ప్రాచీనుడు, వెలుగుతున్నాడు. అటువంటి సూర్యుడికి నువ్వు సృష్టి ఆదిలో ఈ ఉపదేశం చేశావు అనే విషయాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అని అడిగేశాడు. ఏమిటి? అర్జునుడు వెనకాల శ్లోకంలో పరమాత్మ ఏమైనా చెబితే వెంటనే దాని మీద ఒక ప్రశ్న వేస్తాడు అని అనిపిస్తోందా? లేకపోతే పరమాత్మ చెప్పినటువంటి విషయాలను ఎంతో కొంత అర్థం చేసుకుని ఆ విషయాలను అర్థం చేసుకోవటంలో కొంచెం తడబడుతూ కొత్తగా వచ్చిన విషయాన్ని భరించలేక లేదా సరిగ్గా అర్థం చేసుకోలేక పరమాత్మ యొక్క అభిప్రాయం పూర్తిగా అందక ఈ ప్రశ్న వేస్తున్నాడు అని అనుకోవాలా? అంటే రెండవ దానికి వెళ్ళటమే ఉత్తమం. వెనకాల శ్లోకంలో ఏదో ఒక ఇది చూపించేస్తే వెంటనే అడిగే రకం కాదు. మహాయోగి, చాలా తెలివైనవాడు, చాలా ఉత్తమోత్తమైనటువంటి సాధకుడు. ఇటువంటి సాధకుడు అలా అడిగే అవకాశం లేదు. ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా ఈ ప్రశ్న వేసేటువంటి అవసరం వచ్చింది అర్జునుడికి అని అంటే, ఒకసారి మనం ఏం జరిగింది అని కూడా ఒకసారి మనం సింహావలోకనం చేసుకుంటే, యుద్ధం ప్రారంభమైంది లేదా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ దశలో యుద్ధంలో ప్రధాన వీరుడైనటువంటి అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడు. ఇది ప్రథమాధ్యాయం యొక్క సారం. యుద్ధం చేయనన్న పెద్ద మనిషిని పక్కన ఉండేటువంటి ఆయన యొక్క రథసారథి, విజయసారథి అలా యుద్ధం చేయననకూడదు అని మందలించాడు. ఏమని మందలించాడు? క్లైబ్యం మాస్మగమః ప్రార్థ అని తప్పకుండా చెప్పాడు. ఆ మందలింపుని అర్జునుడు అర్థం చేసుకోలేకపోయాడు. అర్థం చేసుకోకుండా మొండికెత్తి నయోక్ష్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవ అని నేను ఇంకా యుద్ధం చేయను అని విల్లు పారేశాడు. పారేస్తే పరమాత్మ చిరునవ్వుతో ప్రహసన్నివ భారత అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అని మొదలుపెట్టి, జాగ్రత్తగా నువ్వేదో తెలివి ఎక్కువైనట్టు మాట్లాడుతున్నావు, తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు, నీ వ్యవహారంలో నాకు చాలా విభేదాలు కనిపిస్తున్నాయి, ఇది సరి అయిన పద్ధతి కాదు, నేను ఉపదేశం చేసినట్టుగా నువ్వు అర్థం చేసుకుని నడుచుకో అని ఒక ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి జగద్గురువు కాబట్టి అర్జునుడి యొక్క మానసిక స్థితి ఏమిటి అని గమనించుకుంటూ, విద్యార్థి ఏ దశలో ఉంటే ఏ రకంగా అర్థం చేసుకుంటాడు అనే విషయాన్ని గుర్తించుకుంటూ జాగ్రత్తగా అర్జునుడికి మొదలు తత్వోపదేశం చేసి, నేను వైరాగ్యవంతుడు నేను ప్రదర్శిస్తున్నాడు కదా, గురువున హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే అని వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు కదా అర్జునుడు. కాబట్టి నీ వైరాగ్యం ఎంతో కొంత ఉంది, నమ్మేద్దాము, ఒప్పుకుందాము ఇప్పటికీ అని చెప్పి ఒక్కసారి తత్వం ఎలా ఉంది అని ఆత్మతత్వాన్ని జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలతో, ఆత్మస్వరూపానికి జన్మ మరణాలు లేవు, ఆత్మస్వరూపం సర్వత్రా వ్యాపించి ఉంటుంది అనే విషయాలను, ఏన సర్వమిదంతతం దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర ఇలాంటి శ్లోకాలతో జాగ్రత్తగా ఆత్మస్వరూపాన్ని వివరించి, ఇటువంటి ఆత్మస్వరూపానికి జనన మరణాలేమీ లేవు,
కాబట్టి నీ కర్మాచరణంలో ఇప్పుడు జరిగేటువంటి విశేషమేమీ లేదు. ఆత్మస్వరూపం మరణించదు. నువ్వు ఎవరినీ సంహరించవలసిన అవసరమే లేదు. నీ యుద్ధం నీ కర్తవ్యం కాబట్టి కర్తవ్య నిర్వహణ మాత్రమే చేసుకో. ఆ కర్తవ్య నిర్వహణ చేసుకోవటానికి నీకు లౌకికమైనటువంటి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం అని రకరకాల విషయాలను ఏర్చి కూర్చి జాగ్రత్తగా ఉపదేశం చేస్తున్నాడు. చేస్తూ అతన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయటానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇలా వస్తూ ఉండగా మధ్యలో స్థితప్రజ్ఞుడు అనే మాట వచ్చేసింది. స్థితప్రజ్ఞుడు అనే మాట వచ్చేసరికి స్థితప్రజ్ఞస్య కా భాష అని అర్జునుడు అడిగేశాడు. ఆ తత్వజ్ఞానం కలిగినటువంటి మహానుభావుడు ఎలా ఉంటాడు అని అడిగేశాడు. పరమాత్మ కూడా ఆ తత్వజ్ఞానం కలిగినటువంటి మహానుభావుడి లక్షణాలను చెబితే, ఆ లక్షణాలు నీలో ఉన్నాయా లేవా అని చూసుకుంటావు కదా, ఆ లక్షణాలకు దగ్గరగా ఉన్నానా లేదా అనే సంగతి చూసుకుంటావు కదా, తెలుసుకుంటావు కదా. తెలుసుకుని లక్షణాలకు దూరంగా ఉంటే కర్మ మార్గం, స్థితప్రజ్ఞ లక్షణాలకు కాస్త దగ్గరగా ఉంటే జ్ఞాన మార్గం అనే విషయాన్ని అర్థం చేసుకుంటావు కదా అనే ఉద్దేశంతో స్థితప్రజ్ఞ లక్షణాలను చక్కగా వివరించాడు. వివరించిన తర్వాత అర్జునుడికి ఒకసారి సందేహం వచ్చింది. ఏమని సందేహం వచ్చింది? ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇప్పుడు కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండు మార్గాలను నువ్వు ద్వితీయాధ్యాయంలో ఉపదేశం చేశావు కదా. కర్మ మార్గం గొప్పదా జ్ఞాన మార్గం గొప్పదా అంటే జ్ఞాన మార్గం గొప్పది అనాల్సిందే. ఎందుకు? ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనన్నావు. ఇటువంటి జ్ఞాన మార్గం గొప్పదైనప్పుడు జ్ఞాన మార్గంలో నన్ను ప్రోత్సహించకుండా ఎందుకు కర్మ మార్గంలో ప్రోత్సహిస్తున్నావు అని అడిగేశాడు. అడిగితే పరమాత్మ జాగ్రత్తగా, నాయన జ్ఞాన మార్గం గొప్పది కానీ గొప్పదైనంత మాత్రాన అందరూ వెళ్ళటానికి వీలు లేదు, గొప్పదైనంత మాత్రాన అందరూ అందులోకే వెళ్ళే అవకాశం లేదు, యోగ్యులు మాత్రమే వెళ్ళాలి. యోగ్యులు వెళ్ళటం కాక అయోగ్యులు వెళ్ళటం వస్తే ఎటు కాకుండా పోతారు వాళ్ళు. అయోగ్యులు అంటే జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి యోగ్యత లేని వాళ్ళందరూ జాగ్రత్తగా స్వకర్మాచరణ చేసుకోవాలి, కర్తవ్య నిర్వహణ చక్కగా చేసుకోవాలి. ఈ విషయాన్ని కర్మణ్యేవాధికారస్తే అనే ద్వితీయాధ్యాయ శ్లోకంలో నేను చూపించాను. అయినా సరే సందేహం కొద్దీ అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. కురు కర్మైవ తస్మాత్వం, నువ్వు సత్కర్మాచరణ మార్గంలో ఉండాలి. ఎందుకు? నీకు జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి ఇప్పుడు యోగ్యత అర్హత లేవు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ చక్కగా కర్మయోగాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసేటప్పుడు రాగద్వేష వియుక్తయిస్తూ విషయానింద్రియైశ్చరన్ ఇవన్నీ చాలా విషయాలు చెప్పాడు. వాటన్నింటినీ మనం కూడా గమనించుకున్నాం. ఆ చెప్పేటప్పుడు మత్పరహ యుక్త ఆసీత మత్పరహ అని కూడా చెప్పాడు. మొత్తం ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ వదిలేసుకుని కేవలం పరమాత్మయందు ప్రీతితో పరమాత్మయందు ఏకాగ్రతతో ఉండాలి అని కూడా చెప్పాడు. ఆ చెప్పేటప్పుడు మత్పరహ అని మత్ అనే పదం వేశాడు. నాయందు ఏకాగ్రతతో ఉండాలి, నేనే పరుడిని నేనే శ్రేష్ఠుణ్ణి అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్పాడు. నేను అంటే ఎవరు? ఇప్పుడు చెప్తున్నటువంటి కృష్ణ దేహాన్ని ధరించినటువంటి ఆ నల్లన్నయ్య, లేకపోతే ఆ నేను అనే పదానికి ఇంకా ఎక్కువ అర్థం ఉందా అనే ఒక చిన్న సందేహం కలగవచ్చేమో. నేను అంటే ఈ దేహంలో కనిపిస్తున్నటువంటి సాధారణ పురుషుడిని కాను, నేను అంటే పరమాత్మను. ఆ పరమాత్మను నేను అనే విషయాన్ని నీకు తెలియజెప్పడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, నేను సృష్టి ప్రారంభం నుండి ఈ క్షణం వరకు సంతతంగా ఉంటున్నవాడిని. నేనే ఈ యోగాన్ని సూర్యుడికి అలాగే ఇతర మహారాజఋషులకు కూడా ఉపదేశం చేశాను. సృష్ట్యాది నుండి నేనే ఉంటున్నాను తప్ప ఇంకెవరూ ఉండటం లేదు అనే విషయాన్ని పరమాత్మ చెప్పాడు. ఈ లక్షణం సృష్ట్యాదిలో అక్కడ ఉండేటువంటి యోగ్యులకు, ఆ కాలంలో ఉండేటువంటి అర్హులైనటువంటి మహానుభావులకు ఉపదేశం చేసేది పరమాత్మే అని అర్జునుడికి కూడా తెలుసు. కాబట్టి అర్జునుడు కూడా అనేక వేదాంత శ్రవణాలు చేసి ఉన్నాడు. కాబట్టి అర్జునుడు కూడా అనేక పురాణాది సద్గ్రంథ పఠనం చేసి ఉన్నాడు. కాబట్టి అర్జునుడు కూడా అనేక మహర్షి సాంగత్యాలను పొంది ఉన్నాడు. కాబట్టి ఈ మాట చెబితే, సృష్ట్యాదిలో ఉపదేశం చేసింది నేనేనయ్యా అని చెబితే, ఆ నేను అనే పదానికి అర్జునుడికి సులభంగా అర్థం వచ్చేస్తుంది, ఇంకా మనకి ఎక్కువ పని ఉండదు అని పరమాత్మ భావించాడు. అయితే పరమాత్మ అనుకున్నటువంటి ఈ స్కీమ్ లేదా పరమాత్మ అనుకున్నటువంటి ఈ విధానం
పూర్తిగా అర్జునుడికి చేరలేదు. అర్జునుడి యొక్క యోగ్యతానుసారం అర్జునుడికి పూర్తిగా చేరలేదు. పరమాత్మ ఎప్పుడైతే సఖా అన్నాడో, భక్త అని విన్నప్పుడు ఎలా ఉందో తెలియదు, కానీ ఎప్పుడైతే సఖా అన్నాడో, సఖా అంటే అవును మన ఇద్దరం ఒకే వయసు వాళ్ళం కదా, ఒకే వయసులో చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ ఉన్న వాళ్ళం కదా, చాలా సత్కార్యక్రమాలను చేసుకున్న వాళ్ళం కదా, మన ఇద్దరిది ఒకే వయసు కదా అని అనిపించేసింది అర్జునుడికి. ఆ అనిపించటం వలన నువ్వెప్పుడు పుట్టావు, నేను ఎప్పుడు పుట్టాను అనే లెక్కలు వచ్చేసినాయి. నువ్వెప్పుడు పుట్టావు, నాకంటే కొంచెం ముందు పుట్టావు. కొంచెం ముందు పుట్టిన నువ్వు ఎప్పుడో సృష్టికి ముందు పుట్టానంటావేమిటి, లేదా సృష్టికి ముందు ఉన్నానంటావేమిటి అని అర్జునుడిని సందేహం పీడించటం ప్రారంభించింది. ఆ సందేహంతో పరమాత్మ చెప్పినటువంటి ఆ మత్పరహ అన్నప్పుడు మత్శబ్దార్థం లేదా పరమాత్మ వివరించినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపం సరిగ్గా అర్థం కాక, ఆ అర్థం చేసుకోవటంలో చిన్న తడబాటు రావటం వలన ఇక్కడ అర్జునుడు ఈ రకమైన సందేహాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఈ సందేహానికి వెనకాల ఈ ఉపదేశ పరంపర ఉంది. ఈ ఉపదేశాలలో పరమాత్మ యొక్క అభిప్రాయం ఇంత స్పష్టంగా ఉంది. ఆ స్పష్టమైన అభిప్రాయాన్ని అర్జునుడు క్షణం అందుకోలేకపోయాడు. అందుకోలేక నేను అనేటువంటి పరమాత్మ నాతో ఉన్నవాడే కదా, నా స్నేహితుడే కదా, అటువంటి పరమాత్మ సృష్టికి ముందు ఎవరికో ఉపదేశం చేస్తున్నానంటాడేంటి, ఇది పరమాత్మ తప్పు చెప్పటం కాదు, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, నాకు ఆ అర్థం చేసుకునేటువంటి యోగ్యత లేకపోవటం. దీన్ని తీర్చవలసింది ఎవరు అంటే గురువును అని ఎదురుకుండా అంగీకరించి నుంచున్నటువంటి పరమాత్మే. కాబట్టి పరమాత్మనే అడుగుదాం అని పరమాత్మనే అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి అని అడిగేశాడు. ప్రశ్నలు అడిగేవాడి మీద పరమాత్మకు కోపమేముంటుంది? ప్రశ్నలు అడిగేవాడి యొక్క భావం ఏమిటి అనే పరమాత్మ చూస్తాడు. పరమాత్మ ఈ భావాన్ని చక్కగా అర్థం చేసుకున్నాడు. ఏమైంది, అర్జునుడి యొక్క స్థితి ఏమిటి అని పరమాత్మకు అర్థమైంది. అర్జునుడు ఎంత చెప్పినా సరే ఆగని కల్లోలంలో ఉన్నాడు. ఎంత చెప్పినా సరే వినని చిన్న పిల్లవాడల్లే ఉన్నాడు. గందరగోళానికి గురవుతున్నాడు, తడబాటుకు లోనవుతున్నాడు, విషయాలను అర్థం చేసుకుంటున్నాడు, వినయంగా ఉంటున్నాడు, కానీ అదే విషయాన్ని ఒక్క క్షణం వదిలేసుకుంటున్నాడు. విషయాలను అర్థం చేసుకోలేని అసామర్థ్యమేమీ అర్జునుడికి లేదు, అంత అసమర్థుడు కాడు, కానీ చిన్న చిన్న సందర్భాలలో తడబాటుకు లోనవుతున్నాడు. దానికి కారణం అర్జునుడి యొక్క సాధారణమైన కారణం ఒకవైపు ఉండగా, అర్జునుడు చాలా దయతో ఉన్నాడు లేదా బంధువుల మీద ప్రేమతో ఉన్నాడు అనే కారణం ఒకటి ఉండగా, అర్జునుడి యొక్క అజ్ఞానం కూడా కారణం. ఇదే ముఖ్యమైన కారణం. ఇదే కారణం చెప్పుకోవాలంటే ఆ అర్జునుడి యొక్క అజ్ఞానం ఇటు అటు కాకుండా చేస్తుంది. కొంత అర్థమైనట్టు ప్రదర్శిస్తుంది, కొంత అర్థం కాకుండా అడ్డుకుంటూ కూడా ఉంటుంది. కాబట్టి అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని పరమాత్మ అర్థం చేసుకుని ఆ ప్రశ్నకు సమాధానాన్ని పైన ఇవ్వబోతున్నాడు. పరమాత్మ ఏ రకంగా సమాధానం చెప్తున్నాడు, పరమాత్మ ఏ రకంగా అజ్ఞానాన్ని సూచిస్తున్నాడు, ఏ రకంగా అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు అనే విషయాలను మనం రాబోయే రోజులలో జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ పరమాత్మ యందు పరిపూర్ణమైన భక్తితో, ఆయన యందు స్నేహభావంతో, ఆయన యందే స్నేహభావంతో మనం మెలుగుదామని ఈ రోజు నుంచి సంకల్పించుకుందాం. ఆ సత్సంకల్పంతో పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని, గీతామృతాన్ని చక్కగా పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగే చతుర్థే అధ్యాయే ఏకవింశతి శ్లోకాః శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్త
ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా సకాలేనేహ మహతా యోగో నష్టః పరం తపా యోగో నష్టః పరంతప ఏవాయం మయా తేద్యా స ఏవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం రహస్యం హ్యేతదుత్తమం అర్జున ఉవాచ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి త్వమాదౌ ప్రోక్తవానితి శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్థ పరంతప నత్వం వేత్థ పరంతప అజోపి సన్నవ్యయాత్మా అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా సంభవామ్యాత్మమాయయా యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున నైతి మామేతి సోర్జున వీతరాగ భయ క్రోధాః వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః భూతా మద్భావమాగతాః ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం
तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः काङ्क्षतः कर्मणां सिद्धिं काङ्क्षन्तः कर्मणां सिद्धिम् यजन्त इह देवताः यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यं मया सृष्टम् चातुर्वर्ण्यं मया सृष्टम् गुणकर्म विभागशः गुणकर्म विभागशः तस्य कर्तारमपि माम् तस्य कर्तारमपि माम् विद्य कर्तारमव्ययम् विद्य कर्तारमव्ययम् न माम् कर्माणि लिम्पन्ति न माम् कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा न मे कर्मफले स्पृहा इति माम् योऽभिजानाति इति माम् योऽभिजानाति कर्मभिर्न स बध्यते कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम् पूर्वैः पूर्वतरं कृतम् किं कर्म किमकर्मेति किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात् यज्ञात्वा मोक्ष्यसे शुभात् कर्मणो ह्यपि बोद्धव्यम् कर्मणो ह्यपि बोद्धव्यम् बोद्धव्यम् च विकर्मणः बोद्धव्यम् च विकर्मणः अकर्मणश्च बोद्धव्यम् अकर्मणश्च बोद्धव्यम् गहना कर्मणो गतिः गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्म कृत् स युक्तः कृत्स्न कर्म कृत् यस्य सर्वे समारम्भाः यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितम् बुधाः तमाहुः पण्डितम् बुधाः त्यक्त्वा कर्मफलासङ्गम् त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञानकर्म संन्यास योगे चतुर्थे अध्याये एकविंशति श्लोकाः। ఇంతవరకు చతుర్థాధ్యాయంలో ఉండేటువంటి మొదటి 21 శ్లోకాలను మనం పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం ప్రారంభించుకుందాం. అర్చకం మాన్య చంద్రన్ గారు ఈరోజు మన మధ్య ఉన్నారు. వారు మనతో ఒక సంకీర్తనను గానం చేయిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. స్వాగతం కృష్ణ స్వాగతం కృష్ణ కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ భోగదాప్త సులభ సుపుష్పగంధకలభ భోగదాప్త సులభ సుపుష్పగంధకలభ భోగదాప్త సులభ సుపుష్పగంధకలభ కస్తూరి తిలక మహిమ మమ కాంతనంద గోపగంధ స్వాగతం కృష్ణ భోగదాప్త సులభ సుపుష్పగంధకలభ కస్తూరి తిలక మహిమ మమ కాంతనంద గోపగంధ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ 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 ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసుర చానూర మల్ల మల్ల విశారద కువలయ పీఠ వర్ధన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ వర్ధన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రతి సాహస సాహస ప్రజయువతి జన మానస పూజిత మధుర మధుర రతి సాహస సాహస ప్రజయువతి జన మానస పూజిత సా తప గరి పగరి సరస
రి గ గ పద స స ద ప ప గ రి రి ప గ రి స స సరి గ రి గ ప గ పద స ద ప గ రి ప గ రి స స తదిక్ తక జన దోం తిక్ తక జన దోం తక జన దోం స ద ప గ రి ప గ రి స స తదిక్ తక జన దోం తిక్ తక జన దోం తక జన దోం స ద ప గ రి ప గ రి స స తగతరి కుకుంతన కిట తగధీం 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 స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురు 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 ఇంతవరకు చక్కగా సంకీర్తన కార్యక్రమాన్ని నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే